ఇక్కడ వచ్చిన వాళ్ళందరి తరఫున మనం శిరస్సు వంచి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. మన రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, మన మన మండలాల అధినేత మన ప్రసన్నన్న, మన రాజుపాలెం ముద్దు బిడ్డ మన చలపతన్న, వీళ్ళందరూ మనకి ఎప్పుడు చల్లంగా ఉండాలి. మనకి రాయలసీమ నుంచి ఒక ముద్దు బిడ్డని మనకి వదిలాడు రాజశేఖర్ అన్న. అలాగే మన జగనన్న మనకి ఎన్నెన్నో నవరత్నాల్లో ఏం చెప్పాడు, 9 పథకాలు చెప్పాడు. కానీ మన జగనన్న మనకి 32 పథకాలు చేశాడు. ఎందుకు చేశాడు? మన అక్కమ్మల చెల్లమ్మల కోసం. ఎవరి కోసం? మన అక్కమ్మల చెల్లమ్మల కోసం. ఇంటి వద్దకే వచ్చి ప్రతి ఒక్కరికి ఎలాగుండాలి తెలుసుకోమని మాలిత్యాన్ని పెట్టాడు. ఏ నాయకత్వంలో పెట్టాడు? ఏ రాజ్యాంగంలో జరిగింది? మన రాజ్యాంగంలో జరిగింది. మన జగనన్న మనకి అన్ని చేస్తున్నాడు. మనం జగనన్ననే గెలిపించుకోవాలి. మనం జగనన్నకే ఓటేయాలి. ఎందుకంటే మన జగనన్న మనకు ఒక అన్నలాగా ఉన్నాడు. అమ్మమ్మలకి మా తాతయ్యలకి మనవల్లాగా ఉన్నాడు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్నారు. స్టోర్కి వెళ్ళి మనం తెచ్చుకునేటప్పుడు ఎర్రది ఎంతో క్యూలు పెట్టాలని నిలబడేవాళ్ళు. కానీ ఇప్పుడు రేషన్ వ్యాను మన ఇంటికే వస్తుంది. ఎక్కడికి వస్తుంది? మన ఇంటి వద్దకే వచ్చి మనకు కావలసినన్ని ఇస్తుంది. మనం ఎవరికి వేయాలి ఓటు? మన జగనన్నకే మనం వేయాలి ఓటు. మన జగనన్న ఎప్పుడు అన్యాయం చేయకూడదు. ఎవరో పప్పు వచ్చారని చెప్పని, ఎవరో వచ్చారని చెప్పని మనం మారిపోతామా? మనం మారేదేలా, మనం తగ్గేదేలా. ఎందుకంటే మనం ఎవరు? మనం జగనన్న తరపున ఉన్న వాళ్ళని. గ్యాస్ బయట ఉండాలి, గ్యాస్ బార్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ ఇంటి లోపల ఉండాలి. మన జగనన్నే మనకు కావాలి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మన జగనన్నే మనకు కావాలి. ప్రజలందరికీ చెప్తున్నా, మన జగనన్నే మనల్ని గెలిపించాలి. మన అందరి జగనన్నకి ఓటేయాలి. మన ప్రసన్నని ఎమ్మెల్యేగా చూస్తున్నాం. ఇక్కడి నుంచి ఒక మంత్రిగా అవ్వాలని మనం అనుకోవాలి, పూజలు చేయాలి. మీరు మంత్రి అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు మంత్రి అవ్వాలని. సార్ మంత్రి అయితే ఎమ్మెల్యేగా ఉంటే మనకి ఇన్ని పనులు చేస్తున్నారు. మంత్రిగా అయితే ఇంకెన్ని పనులు చేస్తారు. సార్ మంత్రి అవ్వాలి మనకి. సార్ మంత్రి అయితేనే మనకి చాలా మంచిది. మన పిల్లలు ఎట్లా ఉండేవాళ్ళు, ప్రైవేట్ స్కూల్ పంపించుకునే దానికి ఎన్ని బాధపడేవాళ్ళు. నేనే పడ్డాను, చాలా బాధపడ్డాను. కానీ జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడి ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు. పిల్లలు అమ్మ ఇది చేసి పెట్టు అంటారు, ఏ కాసేపు ఉంటూ అని అంటాం. కానీ మన జగనన్న వాళ్ళకి ప్రతి ఐటమ్, రోజు ఒక ఐటమ్ ఏం పెట్టారు. అమ్మ మాకు ఈ రోజు కరేపాకు అన్నం, సాంబార్ అన్నం, గుంటు బిర్యానీ అన్ని చెప్తారు మా పిల్లలు. ఆన్లైన్ క్లాసుల కోసం మనం ఏమన్నా ట్యాబ్ కొనగలరా? మనం కొనలేం. కానీ ఆన్లైన్ కోసం మన జగనన్న మనకి ట్యాబ్ ఇచ్చాడు. మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలకి ట్యాబ్లు వచ్చాయి. మనం కొనగలుగుతా, మనం పనిచేసుకోవాలి, బతకాలి. మన పిల్లలు మనం ఏం కొనగలుగుతాం. కానీ జగనన్న వచ్చిన కాడి నుంచి ప్రతిదీ జగనన్న చేస్తున్నాడు. పదుపులలో ఆశ్రయిస్తున్నాడు, మళ్ళీ చేతులు ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. డబ్బులకి ఏ కొరవ లేదు అసలు జగనన్న వచ్చిన కాడి నుంచి. జగనన్న మన జగనన్న ఉండాలి ఎప్పటికీ, అప్పటికీ ఇప్పటికీ. మన జగనన్న మనకి ఎన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళ తరపున మన ప్రసన్నన్న గారు ఎన్ని పనులు చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి గడపకు వచ్చి ఎలా పట్టాలు ఇచ్చారు. పూరి గుడిసెల్లో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు లేరు. పూరి గుడిసెలలో అందరూ మిద్దెల్లోనే ఉన్నారు. ఎవరు చేశారు ఆ పనులు? మన జగనన్న చేశాడు ఆ పనులు. ఎవరైనా పూరి గుడిసెల్లో ఉన్నారా? అందరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు జగనన్న. అందరి ఇళ్లలోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఎవ్వరు పూరి గుడిసెల్లో లేరు. అమ్మమ్మలకి ఇంటికి వచ్చి 3,000 పింఛన్లు ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏం మీరు సాగపోతే ఏం మా మనవలు లేడా? మనకి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీరే మమ్మల్ని చూస్తుంటే మా అత్త భావన మమ్మల్ని వాళ్ళు ఏమంటున్నారు? మీరే మమ్మల్ని చూసేది. మాకు జగనన్న 3,000 ఇస్తున్నారు. టిఫిన్ నువ్వే టిఫిన్ పెట్టాను, నేను హోటల్లో పోయి తింటాను, నెలొచ్చేదని వాళ్ళకి కట్టుకుంటారు అని చెప్పి అంటున్నారు. వాళ్ళు అసలు మాట ఇంటలేదు. జగనన్న వాళ్ళు మాట. మా మనవులు ఉన్నారు, మా మనవులు మమ్మల్ని చూసుకుంటున్నారు. ఎవరిచ్చారు? ఏ నాయకత్వంలో ఇచ్చింది? 3,000. మన జగనన్న అందరికీ 3,000 చొప్పున ఇస్తున్నారు. ఇంటింటికి ఇస్తున్నారు. అవ్వ తాత
అన్నదమ్ములను చూసుకుంటున్నారు, అక్క చెల్లెమ్మలను చూసుకుంటున్నారు, అందరినీ చూసుకుంటున్నారు. మనం ఓటు ఎవరికి వేయాలి? మన జగనన్నకే మనం ఓటు వేయాలి. మీ సార్లు చెప్పారు కదా, అందరికన్నా డబ్బులు తీసుకోండి, ఎవరిని వద్దనుకుంటారు. నేను తీసుకుంటా, ఏమంటాను. కానీ మనం వేసేది ఒక ఫ్యాన్ గుర్తుకే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాస్ బార్ లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి. ఏది మనకి లేదు. ఫ్యాన్ ఉంటేనే మనకి, ఫ్యాన్ లేకపోతే కాసేపు అయినా ఉండలేము. అట్లాగే జగనన్న లేకపోతే మనం ఉండలేము. జగనన్నే మనకి కావాలి, ఎప్పటికీ జగనన్నే మనకు ఉండాలి. సరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తరపున మా జగనన్నకి నాకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.